హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం పైథాన్లో కామెంట్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా కామెంట్ అనే టాపిక్ వచ్చేసరికి సిలో అయినా, C++లో అయినా, జావాలో అయినా, పైథాన్లో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కామెంట్ చేసే పని ఒకటే. సో ఏంటి అంటే ద కామెంట్ మీన్స్ ఒపీనియన్ ఆఫ్ ది యూజర్. అంటే ఏంటి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఏ ప్రోగ్రామ్? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాను. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఒక 10 years అయ్యాక ఒక 10 years అయ్యాక నా ప్రోగ్రామ్ చెక్ చేస్తాను. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాకపోయినా మా ఫ్రెండ్ ఎవరైనా చూస్తున్నారు, ఆ ప్రోగ్రామ్ అనేది చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ లాజిక్ అనేది ఎలా వచ్చింది, అసలు ఈ స్టెప్ ఎలా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ A+B అనే 2 నెంబర్స్ అనేవి యాడ్ చేసి C అనే వేరియబుల్లో నేను స్టోర్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నేను ఎలా ఎందుకు చేస్తానో, అసలు ఏం చేస్తానో తెలీదు. సో నేను చేసింది నాకు తెలియచ్చు, కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్కి కానీ ఎవరు చూసినా సరే వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం దానిపైన ఏమని రాసుకుంటామంటే, ఇక్కడ నేను ఏమని రాసాను, యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అని రాశాను. ఏమని రాశాను? యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్. సో దాని మీనింగ్ ఏంటంటే మనం ఎన్ని ఇయర్స్ తర్వాత చూసినా కూడా సో దానికి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఈ 2 నెంబర్స్ని ఏం చేస్తున్నాను, యాడ్ చేశాను. అప్పుడు సో యాడ్ చేశానని తెలుస్తుంది. సో మెయిన్గా ఇక్కడ దెర్ ఆర్ 2 types ఇన్ కామెంట్స్ అనేవి 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సింగిల్ లైన్ కామెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీ లైన్ కామెంట్ అని 2 ఉంటాయి. సో సింగిల్ లైన్ కామెంట్ అనేది హ్యాష్ ట్యాగ్ తోటి మనకి ఏం చేస్తారంటే రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? అదే మల్టీ లైన్ కామెంట్ వచ్చేసరికి ట్రిపుల్ కోట్స్ తోటి మనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది నేను సింగిల్ లైన్లో దాన్ని రిప్రజెంట్ చేశాను కాబట్టి దాన్ని మనం సింగిల్ లైన్ కామెంట్ తోటి ఆ యొక్క సింబల్ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, యాడింగ్. సో యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఇది ఏంటి, మల్టిపుల్ లైన్స్లో ఉన్నది. సో ఈ మల్టిపుల్ లైన్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, మల్టీ లైన్ కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. మరి మల్టీ లైన్ కామెంట్స్కి మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము, ట్రిపుల్ కోట్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? సో మల్టీ లైన్ కామెంట్స్లోన 3 లైన్సే ఉండాలి, 4 లైన్సే ఉండాలి అని ఏమీ మనకి ఇక్కడ కండిషన్ లేదు. ఎన్ని లైన్స్ ఉన్నా, ఇక్కడ ఏమన్నారు, మల్టీ లైన్స్ అన్నారు కాబట్టి ఎన్ని లైన్స్ ఉన్నా స్టార్టింగ్ ఎండింగ్ ట్రిపుల్ కోట్స్ పెట్టేసామంటే అది ఏమవుతుంది, కామెంట్ అవుతుంది. అది సింగిల్ లైన్ అయితే మాత్రమే మనం ఈ సింబల్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, మనకి ఇంకోటి ఏంటంటే మరి కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మరి ఇలా ఉంటుంది కదా, మరి పైథాన్ అనేది మనం ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని రన్ చేసేటప్పుడు మరి ఇది కూడా మనకి ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఇది కూడా వస్తుందా అవుట్పుట్లో అని డౌట్ వస్తుంది. సో ఏంటంటే ఈ కామెంట్ అనే దాన్ని ఇంటర్ప్రిటర్ అనేది అవాయిడ్ చేస్తుంది. దట్ మీన్స్ మనకు అవుట్పుట్లో ఇది రాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ C=A+B ఇక్కడ యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అని ఇచ్చాను అనుకోండి, మనకి A యొక్క వాల్యూ తెలుసు, B యొక్క వాల్యూ తెలుసు. సో ఈ రెండింటిని యాడ్ చేసి సో వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అవునా? సో ఇక్కడ ఏంటి, నేను 5 అనేది తీసుకున్నాను, నెక్స్ట్ ఇక్కడ 6 అనేది తీసుకున్నాను. సో 5 + 6 అంటే 11. సో అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఏంటి, ప్రింట్ C అనేది చేస్తే మనకి అవుట్పుట్ వచ్చేసరికి 11 మాత్రమే వస్తుంది. ఇంకా ఏ యొక్క మనకి కామెంట్ అనేది కూడా డిస్ప్లే అవ్వదు. జస్ట్ అది మనకి ఏంటి, అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే, మన యొక్క ఒపీనియన్ అనేది తెలియచేసుకోవడానికి మాత్రమే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ ఈ కోడ్స్ సో మన ఈ సింబల్స్ యూజ్ చేయకపోతే అప్పుడు అవి ఏమవుతాయి, కామెంట్స్ అవ్వవు. ఆ కామెంట్స్ అవ్వకపోతే అప్పుడు ఎర్రర్ అని చూపిస్తుంది. మనం ఈ సింబల్స్ అని చూపించకపోతే అప్పుడు ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకేనా? సో ఈ సింబల్స్ చూపిస్తే అది కామెంట్గా దాన్ని తీసుకొని మనకి ఆ ఇంటర్ప్రిటర్ అనేది దీన్ని అవాయిడ్ చేసేస్తుంది. ఓకేనా? మనకు కావాల్సిన అవుట్పుట్ మాత్రం ఇస్తుంది. సో అర్థమైంది కదా, ఇది కామెంట్స్ అనే టాపిక్. సో నేను ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియోలో అనేదాన్ని చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.